దేవుడు మొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫస్ట్ మాట కొంచెం దేవుడు ఎంతగానో వివరించాడు. రెండో మాట చెప్పే ముందు ఒక పాట పాడుకొని చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాము. మహాపరిశుద్ర, మహోన్నతుల, సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యే రెండో మాటను చెప్తుండగా ప్రభా నీ మాటలు మాత్రం మాకు దయచేయండి తండ్రి. నిలువబడుతున్నది మేము మాత్రం కాదు తండ్రి, పరిశుద్ధాత్మ మీరు మాత్రం మాకు సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. వినగల చెవి, గ్రహించగల మనసు మాకు దయచేయండి తండ్రి ప్రభా. భయాన్ని తీసివేయండి ప్రభా, నిపురం కలిగి ధైర్యంగా నీ సంచలన ప్రభా తండ్రి. నీ వాక్యం విరుద్ధంగా ప్రభా అనేక మంది జీవితాల్లో ఒక మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి ప్రార్థిస్తూ, ప్రతి ఒక్క ఆలోచనలన్నీ కూడా మీ జ్ఞానంలో దయచేయండి ప్రార్థిస్తూ వేసుకరిస్తున్నాం తండ్రి. ఒక సాంగ్ పాడుతుండగా, ఒక పల్లవి చేత పాడుతుండగా, కన్నులతో కానలేను ఆఘోర మరణం, కళ్ళను తెరవంగజేయ మనకై బలిదానం. కన్నులతో కానలేను ఆఘోర మరణం, కళ్ళను తెరవంగజేయ మనకై బలిదానం. ఎంత గొప్పదో తన త్యాగము, ఎంత గొప్పదో ప్రాణ త్యాగము, ఎంత గొప్పదో తన ప్రాణము, ఎంత గొప్పదో ప్రాణ త్యాగము. కనులతో కానలేను ఆఘోర మరణం, కనులను తెరవంగజేయ మనకై బలిదానం, మనకై బలిదానం. తన దేహం చీల్చుతున్న వారి కోసమే తెలియక చేసిరి తండ్రి క్షమించుమని. తన దేహం చీల్చుతున్న వారి కోసమే తెలియక చేసిరి తండ్రి క్షమించుమని. తెలియక చేసిరి తండ్రి క్షమించుమని. ఎంత గొప్పదో తన ప్రార్థన, ఎంత గొప్పదో క్షమా ప్రార్థన, ఎంత గొప్పదో ప్రార్థన, ఎంత గొప్పదో క్షమా ప్రార్థన, ఎంత గొప్పదో క్షమా ప్రార్థన. కనులతో కానలేను ఆఘోర మరణం, కళ్ళను తెరవంగజేయు మనకై బలిదానం, కళ్ళను తెరవంగజేయు మనకై బలిదానం. తన పాపం ఒప్పుకున్న పాపి తోడని, పరదేశికి వచ్చెదమని అభయముని ఇచ్చెని. తన పాపం ఒప్పుకున్న పాపి తోడని, పరదేశికి వచ్చెదమని అభయముని ఇచ్చెని. ఎంత గొప్పదో తన రక్షణ, ఎంత గొప్పదో తన ప్రార్థన, ఎంత గొప్పదో తన రక్షణ, ఎంత గొప్పదో పాపి రక్షణ, ఎంత గొప్పదో పాపి రక్షణ. కనులతో కానలేను ఆఘోర మరణం, కళ్ళను తెరవంగజేయు మనకై బలిదానం. కనులతో కానలేను ఆఘోర మరణం, కళ్ళను తెరవంగజేయు మనకై బలిదానం. ఎంత గొప్పదో తన త్యాగము, ఎంత గొప్పదో ప్రాణ త్యాగము, ఎంత గొప్పదో తన త్యాగము, ఎంత
పరిశుద్ధ నామానికి వందనాలండి. మరి ఇక్కడ బోధిస్తున్న వాళ్ళని చూడడం బట్టి కాదు, కానీ దేవుడి నోటి నుంచి వచ్చే మాట వల్ల మాత్రమే మనం దేవుని మనం అంగీకరించాలండి. మరి మొదటి మాటలో ఎంతగానో మరి ఎట్టి అర్హత ఎట్టి యోగ్యత లేని నన్ను ఈ రోజున రెండో మాట మరి సిరువులో కలిగిన రెండో మాట చెప్పడానికి ఎంతగానో మరి దేవుడు కృపకు చూపించారండి. మరి మొదటి మాటలో మనం ఏం నేర్చుకున్నామంటే యేసయ్య చూపిన ప్రేమను గురించి నేర్చుకున్నాము. ఆయన దగ్గరికి వస్తే ఎటువంటి పాపకైనా సరే క్షమాపణ వస్తుంది అన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈ రోజున మనం చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా, చేస్తే ఏమైంది, దేవుడు చూసొచ్చారా, జనాలు చూసొచ్చారా, పర్వాలేదులే, తప్పు చేస్తే ఏమైంది, తర్వాత దేవుడే క్షమించేస్తా అన్న నిర్లక్ష్యం మరి చాలా మంది ప్రజల్లో ఉంటుందండి. దేవుడు చూడు కదా, పర్వాలేదులే అని చెప్పి చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరి ఈ రోజున ఎటువంటి వాళ్ళన్నా సరే గుడ్ ఫ్రైడే అయినా దానికి మరి ఎంతగానో ప్రాధాన్యత ఉన్నదండి. మరి ఎక్కడ చూసినా సరే ఏ చర్చిలో కూడా మరి ఖాళీ ఉండవు, ఏ ప్రాంతం కూడా ఖాళీ ఉండదు. మరి ఎటువంటి వాళ్ళన్నా సరే ఈ రోజున ఇలా త్రాగుబోతులు సైతం మరి అనేక రకాల వ్యసనాలు చేస్తున్న వాళ్ళు సైతం మరి ఎక్కడ చూసినా సరే ఈ రోజున మరి ప్రతి ఒక్కరు కూడా గుడ్ ఫ్రైడే రోజున ప్రతి ఒక్కరు చర్చికి వెళ్తారండి. మరి దేనికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, దేనికోసం అయితే మరి గుడ్ ఫ్రైడేకి వెళ్ళాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి ఫస్ట్ తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారండి. మరి మొదటి మాటలోనే ఆయన మనల్ని ఎంతగానో ఆకర్షించుకున్నారు, ఎంతగానో ఆయన ప్రేమను చూపారు, ఎంతగానో ఆయన క్షమాపణ మన ఈ రోజున మనం ఒక బయట వస్త్రం కట్టుకుని చర్చకు వచ్చేసామంటే కాదండి, ఆయన ప్రేమ చూపడం. మనం ఎప్పుడైతే పాపం చేసాం తండ్రి అని మోకరించి వెంటనే ఆయన తండ్రి నా పాపం క్షమించు అని అనగానే మరి వెంటనే మరి ఆయన ఒకేసారి మనల్ని హత్తుకుని నీ పాపంలో ఈ రోజు నుంచి తీసివేయబడతాయి, నువ్వు పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటావు అని చెప్పి మరి ఆయన ఎంతగానో మరి దైవ సేవకులు చెప్పారు, మరి సేవకురాలు చెప్పారు. మరి ప్రతి మాటలను కూడా మరి ఎంతగానో ప్రాధాన్యత కలిగినవండి. మరి ఎన్నో మాటలు మరి ప్రత్యేకమైనవి. బైబిల్లో రాసిన ప్రతి మాట కూడా మన జీవితాన్ని ఎంతగానో మలుపు తిప్పుతుందండి. ఈ రోజు మనం ఇలా మన కార్యాలు జరగట్లేదంటే, మనకు అద్భుతాలు జరగట్లేదంటే, మన బలహీనతలు పోవట్లేదంటే అది మన దేవుడికి మనకి అడ్డుగోడగా ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని సైతం మన దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలండి. అది హృదయపూర్వకంగా. మరి దేవుని శిష్యులు మరి 12 మంది ఉంటున్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏ ప్రార్థన నేర్పించారంటే పరలోక ప్రార్థన నేర్పించారండి. పరలోక ప్రార్థన కూడా కూడా పరలోకము తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కదా. ఆయన ఫస్ట్ ఏం చెప్పారండి, నీ నామం పరిశుద్ధపరచును కాక. మనం ప్రతి పనిలోనూ కూడా ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలండి. మనకి ఏదైనా ఒక స్థితిలో ఉన్న మనం మంచి స్థితిలోకి వెళ్ళామంటే నాది నేను అన్న గర్వం, నేను అన్న అనేక సార్లు మరి నేను అన్న స్వభావం మనలోంచి ఎక్కువ పోదండి. మరి ఆయన ఎన్నో సార్లు మరి నేను అన్న గర్వం, నేను అన్న మాట రానివ్వలేదండి. ఎప్పుడు కూడా అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ కూడా దేవుని రాజ్యంలో ఏ పాపి కూడా నశించుకోవడం దేవుని చిత్తం కాదండి. ప్రతి పాపి కూడా దేవుని చిత్తంలో రక్షించబడాలి, ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోవాలి. ప్రతి పాపి మరి పుట్టుక కూడా మనం పాపంతో జన్మించినప్పటికీ కూడా మనం చనిపోయేటప్పుడు కూడా ఒక పాపిగా కాదండి, లోక రక్షకుడు మన జీవితాన్ని నిలవబెట్టారు కాబట్టి, ఆయన రక్షణ మనకు అందించారు కాబట్టి, ఒక నీతిమంతుల్లాగే ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుల వల్లే జీవించాలి అని చెప్పి మరి ఆయన లేఖనాలు ఎన్నో మాటలు మరి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, మన శత్రువుని సైతం మన మిత్రునిగా భావించాలి. మరి ప్రతి మాట కూడా నిజంగా బైబిల్ చదువుతున్నాము అని అంటే కనుక మన పాపానికి ఎంత మాత్రం కూడా దారి చూపమండి. నిజంగా చెప్పాలంటే నేడు ఈ రోజున మరి మనం ఇలా నిలిచి ఉన్నామంటే కూడా దేవుని మహాకృపను బట్టి మాత్రమే ఈ రోజున మనం ఇలా నిలిచి ఉన్నామండి. అందును బట్టి వేలాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజున మరి మొదటి మాటలో మనం క్షమాపణ కోసం, మరి ప్రేమ కోసం, మరి ప్రతిదీ కూడా దేవుని యందు మాత్రమే మనం నిలకడగా ఉండాలి. మరి మనుషుల మీద ఎంత మాత్రం కూడా ఆశ పెట్టుకోకూడదండి. మనుషులు ఈ రోజు అన్న మాటను మరి రేపొద్దున మాట తప్పేవారిగా ఉంటారు, కానీ మన దేవుడు ఎవరండి, మాట ఇచ్చారంటే అది 100% కూడా మాట నెరవేర్చే మనిషే. కానీ ఎప్పుడు కూడా అంటే ఒక
అడుగు ఆలస్యం అవుతుందంటే మన ప్రార్థన ఏదైనా తక్కువ అయింది అంటే గనక మనకి కార్యాలు జరగడానికి, మనకు అద్భుతాలు జరగడానికి, దేవుని సన్నిధి మనలో నిలకడగా ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా మరి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మరి ఆయనకు నిజంగా కూడా మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాలు వంచగానే 2 చేతులు కూడా పైకి ఎత్తి ముందు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మరి ఈ రోజున మరి దేవుని సన్నిధిలో మోకరించగానే మనం ఏం చేసుకుంటున్నామంటే, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు ఇది జరగాలి, దేవా నాకు ఇది లేకపోతే నేను ఉండలేను తండ్రి, మరి దేవా నాకు నీ అద్భుతాలు చేయతండి, నాకు ఈ గర్భఫలం వస్తే నేను పూజిస్తాను, నేను సేవిస్తాను, నీ సన్నిధికి వస్తాను, నాకు ఈ కార్యం జరగకపోతే నేను నీ దగ్గర అని ఎన్నోసార్లు దేవుడు చెయ్యి మనం విడిచిపెట్టలేమో కానీ ఆయన చెయ్యి ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టలేదండి. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి పూట కూడా ఆయన మనతోనే ఉంటున్నారండి, మనలోనే ఉంటున్నారు, మనతోనే ఉంటున్నారు. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నావు అంటే, మరి ఊపిరి పీల్చుకోగలిగి సజీవు లెక్కలో ఆయన సన్నిధిలో నిలవబడుతున్నావు అంటే కనుక అది దేవుడు మహాకృపను బట్టి మాత్రమే. మరి మొదటి మాట ద్వారా మరి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి రెండో మాట వివరిస్తుండగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని మాటను సెలవు. మహాపరిశుద్ధ దేవా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు ప్రభా తండ్రి మొదటి మాటలో మాకు ఎన్నో మర్మాలు తెలియజేస్తారు తండ్రి. రెండో మాట నడపదని చెప్పుకుండగా అయ్యా నా నూరి కాదు కదా ప్రభా, అయ్యా ప్రభా తండ్రి మీరు పాపగా తెరువు దాన్ని నేను నింపుదను అని సెలవిస్తున్నావు కదా ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నీ మాటలు మాత్రమే మాకు దయచేయండి తండ్రి. నీ మాటలను ప్రభా తండ్రి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి. నీ మాటలు వింటుండగా ప్రభా మాకు విశ్వాసం కలుగచేయండి తండ్రి. విశ్వాసం లేకపోతే ప్రభుత్వం ఏది సాధించలేమని సెలవిస్తుంది కదా ప్రభా. విశ్వాసంలో ముందడుగు వేసేవారుగా అయ్యా నీ రాజ్యవ్యాప్తులను ప్రభా తండ్రి మాకు స్థానం ఇవ్వడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తూ వాక్యం వివరిస్తుండగా నీ మాటలు మాత్రం మాకు దయచేయమని, ప్రతి ఒక్క మైండ్ని, ఆలోచన, తలంపుల్ని ప్రతి ఒక్కరు నీ స్వాధీనంలో దయచేయమని ప్రార్థిస్తూ, నీ స్వాధీనంలో ఉంచుకుంటానికి సహాయం దయచేయని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం ప్రియపరులు. యేసు ప్రభు వారు మరి మొదటి మాటలో మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి రెండో మాటను వివరిస్తుండగా చిన్న వాక్యం నుంచి మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం చదువుతుండగా, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగుగాక. మరి వాక్య భాగం చదువుతున్నప్పుడు వారు కపాలం అనబడిన అక్కడ 1 అని చెప్పి రాయబడి ఉన్నది చూడండి. 1 అన్న కింద కల్వరిగిరిలో అని చెప్పి రాయబడి ఉన్నది. అది ఏంటంటే యేసు ప్రభు వారిని ఒక కల్వరిగిరిపై ఒక కొండపై ఆయన ఇప్పుడు చిన్న చిన్న ఇక్కడ సందుల్లోనూ లేకపోతే ఎక్కడెక్కడ వీధుల్లోనూ ఆయన్ని సిలువ వేయలేదండి. మరి ప్రజలందరూ కూడా ఆయన తేరి చూచేలాగా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయం జరగాలి అంటే కనుక ఒక డప్పు కట్టుకుని ఆ సందేశం కోసం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అని చెప్పి ఏ విధంగా అంటున్నారో, మరి యేసు ప్రభు సిలువ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అని చెప్పి ఆయన ఎక్కడికో ఒక కల్వరి, ఒక బాగా ఎత్తుగా ఉన్న ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయి ఆయనను స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. ఆయనతో పాటు ఎవరెవరిని వేశారండి? కుడివైపున ఒకరిని, మధ్యలో యేసు ప్రభు వారు, మరి పక్కనే ఉన్న ఒక దొంగను కూడా. అంటే 2 నేరస్తుల పక్కనే యేసు ప్రభు వారిని ఎందుకు ఉంచారు? మరి వాళ్ళు పాపం చేసిన వారు నేరం చేసిన వారు, మరి మన పరిశుద్ధుడు, మరి పరలోకపు తండ్రి, మరి ఏ నేరము కూడా మోపలేని తండ్రిని మరి ఒక పాపులతో ఎందుకంటే మరి ఇక్కడ సిలువ వేశారు అనడానికి కారణం ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి, నేను పాపుల కొరకే వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఏ పాపి నశించుకోవడం దేవుని చిత్తం కాదు
కాదండి. ఆయన చనిపోతూ ఒక పాపి హృదయాన్ని సైతం మార్చడానికి, ఆయనతో పాటు పరదేశంలో ఆయన తీసుకువెళ్ళడానికి కూడా అప్పటి వరకు ఆ ఇద్దరు నేరస్తులు కూడా ఆయన నిందించారు, ఎన్నో రకాలుగా అపహసించారు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఒకసారి చదవవలసిందిగా కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అది కదండి 35వ వచనం. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అపహసించిరి. కింద కూడా చదివింది, ఇతడి యూదుల రాజు అని పైవ్యాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఎవరెవరు ఉన్నారండి? ప్రజలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, మరి ఎంతగానో పరిశీలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే ఆయన ఏం చేస్తున్నారండి? అందరూ కూడా నిందిస్తున్నారు. ఈయన లోకరక్షకుడు అంట కదా, ఈయన యూదుల కోసం పుట్టాడంట, ఈయన అనేక అద్భుతాలు చేశారంట, ఈయన నడుస్తుండగా ఆయన వస్త్రం సైతం ఎంతో మందిని ముట్టుకుండగా స్వస్థపరిచారంట. నిజంగా ఈయన యూదుల రాజైనా అని ఎన్నో మార్లు ఆయన నిందిస్తూ, మరి ఎన్నోసార్లు కూడా ఆయన మీద ముఖం మీద ఉమ్ము వేస్తున్నా సరే ఆయనకి ఏమాత్రం కూడా వాళ్ళు అంటున్న మాటలు కానీ, వాళ్ళు తిడుతున్న తిట్లకు కానీ, వాళ్ళు ఎన్నిసార్లు అపహసించినా సరే మరి ఆయనకి ఏమాత్రం కూడా కోపం రావట్లేదండి. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మరి పక్కన ఉంటున్న మరి ఇద్దరు దొంగలు కూడా వాళ్ళు ఆయన తిడుతున్నారని ఆయన్ని రకరకాల హింసతో క్రూరమైన మాటలు. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక అమ్మాయిని ఏదైనా మనం ఇష్టంగా చూసి ఒకేసారి ఇష్టంగా ఉన్న అమ్మాయిని తిడితే వెంటనే తన దగ్గర నుంచి, వరకు నన్ను ఎంతగానో ప్రేమగా చూసావు కదా, మరి నన్ను వెంటనే ఎందుకు తిట్టావు నువ్వు అని చెప్పి అలా అడుగుతాయి. మరి ఇద్దరు నేరస్తులు కూడా మరి ఆ యేసు ప్రభు వారిని మరి అంతలా తిడుతున్నా సరే ఆయనకి ఏ కోపం కూడా రాలేదండి. అంటే ఈయన నిజంగానే పాపం చేసే ఉంటాడు, అందుకే ఈయన ఇంతలా తిడుతున్నారు, అందుకే ఈయన ఇంతలా. మనం అదే ఎన్నో పాపాలు చేసాం, మనతో పాటు సమానంగానే ఈయన కూడా శిలువ మీద వేశారు కదా. సరే ఏమైంది? మనతో పాటు సమానమే, మనం చేసినట్టే ఈయన చేసుంటారు. ఈయనకు కూడా మనలాగే శిక్ష, మనకన్నా ఘోరమైన శిక్ష వేస్తారేమో. ఈయన ఎన్నోసార్లు ఎంతమందిని బాధ పెట్టారు, మరి ఎన్నిసార్లు ఎంతమంది డబ్బు దొంగలు ఇచ్చారు, మరి ఎంతమందిని ఈయన లేకుండా చేశారు, మరి ఎన్ని మాటలు మరి విన్నా సరే ఆ నేరస్తులు సైతం వాళ్ళిద్దరూ యేసు ప్రభు వారిని మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వాళ్ళిద్దరు నేరస్తులు కూడా ఎంతగానో ఆలకిస్తున్నారండి. మరి వాళ్ళు ఏమీ కూడా ఎన్నిసార్లు మరి ఆయన తిడుతున్నప్పటికీ కూడా ప్రతి మాట కూడా దొంగలు గమనిస్తున్నారు. 39వ వచనం చదువుతున్నారు. ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, ఒకసారి 39వ వచనంలో వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు. ఎంతమంది వేలాడ తీశారండి? ముగ్గురు. ఆ ముగ్గురులో ఒకడు మాత్రమే ఎందుకు దేవుని సొంత రక్షణగా అంగీకరించారంటే, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, అంటే ఇద్దరు దూషిస్తూ, అంటే ఒకరు మట్టికి ఇంకా చాలా క్రూరమైన మాటలు. అంటే ఇప్పుడు మనం కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు మరి అపవాది ఎన్నోసార్లు, నువ్వు ప్రార్థన చేసావు కదా, నీకేం జరిగింది, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు శుక్రవారం మాట ఎన్ని ఉపవాసాలు ఉంటున్నావు, నువ్వు ప్రతి ప్రార్థన మానకుండా చేస్తున్నావు కదా, మరి ఎన్నిసార్లు నువ్వు ఎన్ని ప్రార్థన చేస్తున్నా సరే నీ దేవుడు ఇంతేనేమో, నీ దేవుడు అంతేనేమో. మనల్ని ఎలా పడగొట్టాలో కూడా అపవాదికి తెలుసండి. మనం ప్రార్థనతో ఉన్నా సరే అది ప్రార్థనతోనే. మరి యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా, నీవు రాజు అయితే ఈ రాళ్ళను సైతం రొట్టిగా చేసుకోలేవా? అప్పుడు దేవుడు ఏ సమాధానం ఇచ్చారండి? రాళ్ళు, దేవుడు నోటి నుంచి వచ్చే మాట మాత్రమే నేను ఇంకా పరిశుద్ధ ఏది కూడా నేను ఇంకా ఆశించలేదు అని చెప్పారండి. మనిషి నోటి నుంచి వచ్చే మాట కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే మాటను బట్టే మాత్రమే నేను
బ్రతుకుతాను అని చదివించారు. మరి ఆ రోజుల్లో మరి అపవాది ఆయన్ని శోధిస్తుంది. మరి ఈ రోజుల్లో మనల్ని ఎంతమంది మరి మనల్ని ప్రశ్నించే వారిగా ఉంటున్నారు. మరి ఎంతమంది మనల్ని చర్చికి వెళ్తున్నావు కదా, ఏం జరిగింది నీకు అని అనేక మంది అంటున్నప్పటికీ కూడా మరి దొంగల్లో ఇద్దరు దొంగలు కూడా మరి ఒక ఆయన మరి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఏమంటున్నారండి? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోమని చెప్తున్నారు. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, అయితే రెండవ వారు ఏం చేస్తున్నారండి? అప్పటి వరకు ప్రతి ఒక్కరు చెప్తున్న మాటలన్నీ కూడా వీళ్ళిద్దరూ ఆలకిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ప్రతి మాట ఆలకిస్తూ, అవును కదా, నేను నేరం చేశారు కదా, నేరం చేసిన వాళ్ళకి మరణాల శిక్ష జరుగుతుందని చెప్పి ఇద్దరులో అప్పటి వరకు ఇద్దరు వింటున్న వ్యక్తి అంతలో ఒకే ఒక వ్యక్తి ఏమనుకోరు, ఎడం వైపున ఉన్న వ్యక్తి ఆయన్ని దూషిస్తున్నారు, కుడి వైపున ఉన్న వ్యక్తి ఆయన్ని క్షమాపణ కోరుతున్నారు. ఏ విధంగా అంటే, అయితే రెండో వాడు వాడిని గద్దించి, అంటే మొదట ఎడమ పక్కన ఉన్న నేరస్తుడిని గద్దిస్తూ కూడా, నీ కోసం అసలు ఆయన కోసం నీకు ఏం తెలుసు అంటే, ఇప్పుడు ఇద్దరు కూడా నేరస్తులే, ఇద్దరు కూడా పాపం చేసిన వాళ్ళే, ఇద్దరు కూడా ఆయన శోధించేది మరి బాధించే రకరకాల మాటలతో మాట్లాడారు. కానీ అప్పటి వరకు వింటున్న మనిషి ఒకేసారి మనసులో ఏం జరిగిందండి? ఈయన నిజంగానే ఇంత అలా తిడుతున్నా సరే, ఇంత అలా కొడుతున్నా, మరి ముళ్ళ కిరీటం పెట్టారు, మరి చేతులకు రేకులు వేశారు, మరి కాలుకు రేకులు వేశారు, ఒక దాహం అనగానే చేదు చెరుకును అందించారు, మరి అన్ని రకాలుగా చెప్తున్నా సరే, అన్ని రకాలు బాధిస్తున్నా సరే, మరి కొరడాలతో కొట్టారు, మనకన్నా దారుణంగా హింసించినప్పటికీ కూడా ఈయన ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడకుండా, ఈయన నిజంగానే దైవ సంబూతుడేమో, పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి ఏమో, ఈయన నిజంగానే దేవుడేమో అని చెప్పి మరి ఆయన మనసులో వెంటనే అప్పటికప్పుడు పశ్చాత్తాపం అనేది పొందుతున్నాడండి. నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అంటున్నారు. అంటే తనలో తన పాపాన్ని ఒప్పుకుంటూ కూడా ఎదుటి వారిని ఎడం పక్కన ఉన్న ఆయన్ని గద్దిస్తూ, ఈ టైంలో నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నావు కదా, నేను ఇన్ని రకాలుగా నేను బాధిస్తున్నట్టుగా కూడా నువ్వు దేవుడికి ఎన్నోసార్లు మనుషులు మరి మనం మరణం సంభవించినప్పుడు మరి ఇంకా చిట్టి స్థితిలో ఇంకా ఉన్నప్పుడు నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండేమో, నన్ను ఎవరైనా ఈ టైంలో నేను బతుకుంటే ఇలా చేతునేమో అలా చేతునేమో అని చెప్పి అన్నప్పటికీ కూడా మరి చిట్టసరి సమయంలో దేవుడు గుర్తొస్తారండి. మరి అదేలాగా మరి కుడివైపున ఉన్న వ్యక్తి మరి అటువంటి పరిస్థితుల్లో మొదటి వాడిని గద్దిస్తూ కూడా మొదటి వాడిని గద్దిస్తూ అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా అని చెప్తున్నారండి. దేవునికి ఈ టైంలోనే నువ్వు దేవుడికి భయపడు, దేవుడు నీకు మోక్షాన్ని ఇస్తారేమో, దేవుడిని బ్రతికింపు చేస్తారేమో, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తారేమో అన్నప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా మాట వింటలేదండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అంటే ఒక పశ్చాత్తాపం, ఒక క్షమాపణ. మనం అన్ని తెలుసుకుని ఉన్నా సరే దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపం అన్నది అసలు చెందడానికి కూడా ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప లేకపోతే మనం ఎలా ఉండలేమండి. మరి మనకు దేవుడు చెప్తున్నారు, నువ్వు తప్పు చేసావంటే దేవుడు నన్ను క్షమాపణ అడుగు, నేను నిన్ను ఆ తప్పు నుంచి తీసివేస్తాను, నా రాజ్యంలోనికి నిన్ను తీసుకువెళ్తాను. మరి ఆ టైంలో ఆ కుడివైపున ఉన్న వ్యక్తి సైతం మనసులో ఏం ప్రార్థన చేస్తున్నారు? అవును కదా, ఈయన ఎన్నిసార్లు ఏం చేసినా సరే ఈయన ఏమీ మాట్లాడతలేదు, ఎంత హింసించినా సరే తండ్రి క్షమించమని ఒక్క మాట వస్తుందే కానీ ఈయన హింసించు ప్రభా, ఈయన తీసివేయని ప్రభా, ఈయన లేకుండా చేయ ప్రభా అని ఒక్క మాట మాట్లాడతలేదు. అలాగే ఎడమవైపున ఉన్న దొంగని గద్దిస్తూ కూడా ఆయన పశ్చాత్తాపం పొందుతూ ఆయన ఒక మారు మనసు పొందాలి అన్న ఆలోచన ఆయనకి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును. మరి 43వ వచనం చదువుతున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఏమంటారండి?
ఆయన పశ్చాత్తాపం పొందిన వెంటనే పరదేశి అంటే ఏంటంటే అండి ఆత్మలు వేచి ఉండే స్థలం. ఆత్మలు వేచి ఉండే స్థలం అంటే ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటాం చనిపోయిన వెంటనే మనం పరలోకం వెళ్ళిపోతామేమో, ఆయన రాజ్యంలో మనం ఉంటామని. ప్రతి క్రైస్తవుడు కూడా ఇలాగే అనుకుంటారండి. లేదండి, చనిపోయిన వెంటనే పరదేశిలోకి వేరు. పాతాళం వేరు, పరదేశి వేరు, పరలోకం వేరు. పరదేశి అంటే మనం చనిపోయిన మన ప్రతి ఒక్క ఆత్మలు కూడా మరి ఆ బాక్స్ లో వేసినప్పుడు, మరి అలా పాతి పెట్టినప్పుడు, యేసయ్య రెండో రాకడ వచ్చినప్పుడు పరదేశిలో మరి ఆ ప్రతి ఒక్క ఆత్మ కూడా దాంట్లో కప్పబడి ఉంటాయండి. మరి యేసయ్య రెండో రాకడ వచ్చినప్పుడు వెంటనే ఆ పరదేశంలో నుంచి ఆయనతో పాటు ప్రతి ఒక్క ఆత్మను కూడా ఆయనతో పాటు తన రాజ్యానికి, పరలోకానికి తీసుకువెళ్తారండి. మరి అలాగే కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు దేవుడికి. మన దేవుడు ఏంటని వాగ్దానం ఇచ్చారంటే నమ్మదగిన దేవుడు. మనం ఆ వాగ్దానం ఎప్పటికైనా సరే దేవుడు మన జీవితంలో నెరవేరుస్తారు అన్న నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. ఈ రోజున దేవుడు నాకు ఇదేగా చేశాడని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మరి జనవరి 1 మనకి ఎన్నో వాగ్దానాలు వస్తాయి, ఎన్నో రకాలుగా మనకి దేవుడు మరి మాటలు చెప్తారు. ఎన్నో రకాలుగా నేను విడిపిస్తానని, నేను రక్షిస్తానని, నీకు ఎంతగానో మరి నేను మేలు చేస్తాను. ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టకూడదండి. ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేస్తూ కూడా, అలాగే ఆ దొంగ కూడా ఈ రోజు నీకు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నారు. ఏమనంటే నువ్వు చనిపోయినా సరే నీ పాపం నువ్వు తెలుసుకున్నావు కదా, నేను నేరం చేశానని, నేను పాపం చేశానని. మరి ఎదుటివారు పక్కనున్న వ్యక్తి నన్ను నిందిస్తున్నప్పటికీ, అపహసిస్తున్నప్పటికీ, ఎన్నో మాటలు నన్ను అంటున్నప్పటికీ కూడా వారిని సైతం గద్దించేవు. అంటే నేనే, అంటే నేను ఒక రాజునని, నేను ఒక పరలోక తండ్రినని నువ్వు తెలుసుకున్నావు కదా, నువ్వు పశ్చాత్తాపం పొందావు కదా, నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుడి దగ్గరికి పాపం చేసిన వెంటనే తండ్రి అని అనగానే మరి ఆయన ఎంతగానో కనికర పూర్ణుడండి. మరి ఎంతగానో మనల్ని ఆదరించే వ్యక్తి, మరి ఎంతగానో మనం దీవించే వ్యక్తి. మనుషులు ఈ రోజున మనం చేయి విడిచిపెడతారేమో, ఆయన ఎప్పుడు కూడా మనం చేయి విడిచిపెట్టే దేవుడు కాదండి. మరి నిజంగా చెప్పాలంటే ఆయనలో ఒక పశ్చాత్తాపం అన్నది కలిగిందండి. ఆ పశ్చాత్తాపం వెంటనే దేవుడిని ఒకేసారి ఆయన హృదయంలోనికి దేవుడు అందుకే ఒక మాట ఇవ్వడానికి సెలవిచ్చారు. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్తున్నారు. ఆయన మాట ఇచ్చారంటే తప్పే దేవుడు కాదు, నిజంగానే చెప్తున్నారు. నువ్వు నాతో వస్తావు, నువ్వు నిజంగానే నాతో వస్తావు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మను కూడా నేను పరలోక రాజ్యంలో నాతో పాటు కూర్చోబెట్టుకుంటా. ఎందుకంటే నువ్వు పాపాన్ని సైతం ఒప్పుకున్నావు, పాప క్షమాపణ పొంది ఉన్నావు, మారు మనసు కలిగి ఉన్నావు అని చెప్పి ఆయన నోటంట ఆయన పలికిన మాట అండి. మరి దేవుడి నామానికి మాత్రమే మహిమ కలిగిన మాట. మరి ఈ అంశంలోంచి మనం తెలుసుకోవాల్సిన ఐదు అంశాలు ఉన్నాయండి. మరి ఏమిటంటే ఫస్ట్ యేసు పట్ల తనకున్న రెండో దొంగకి ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీస్ కోసం చెప్తున్నానండి. ఆయనలాగే మనం ఉండాలి, ఆయనలాగే జీవించాలి. ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం పరిశుద్ధుల వల్ల జీవించాలి. మరి రెండో దొంగకి ఏమైతే మరి ఈ టైంలో పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన అర్హుడు అయ్యారు అంటే కనుక యేసు పట్ల తను కలిగిన అభిప్రాయాన్ని మార్చుకున్నారండి. అంటే ఈయన ఒక లోకానికి తండ్రి, ఈయన ఒక దేవుడు. ఈయన దగ్గర ప్రార్థన చేస్తే పాపం ఒప్పుకుంటే ఈయన ఒక మనల్ని పరలోకం తీసుకెళ్తారు అన్న అప్పుడు వరకు ఉన్న దేవుణ్ణి నిందించారు, ఎన్నో రకాలుగా అపహసించారు, ఎన్నోసార్లు నిందించారు. కానీ ఒకేసారి తనకున్న అభిప్రాయాన్ని సైతం మార్చుకున్నారండి. మరి ఆయనకంటూ ఒక రాజ్యం ఉన్నది, మరి పరలోక రాజ్యంలో మనం తీసుకువెళ్తారనే నమ్మకం, విశ్వాసం మరి ఆ రెండో వ్యక్తిలో మరి కలిగిందండి. మరి దేవుడి పట్ల విశ్వాసాన్ని ఆయన గ్రహించారు. మరి నిజంగా చెప్పాలంటే తన జీవితం ఎంత పాపం అయినప్పటికీ కూడా నేను పశ్చాత్తాపడితే దేవుడు నన్ను పరలోక రాజ్యంలో తీసుకువెళ్తాను, నా పాపాలు సైతం నన్ను ఒప్పింప చేశారు కదా. ఈ ప్రార్థన వల్ల మాత్రమే మనం పరలోక రాజ్యం చేరుతాము. మరి దేని వల్ల కూడా మనం పరలోక రాజ్యం చేరవు అన్నది ఆ దొంగ మరి ఎంతగానో తెలుసుకున్నారండి. మొదట మన సన్నిధిలో రాగానే మొదట ఆయన పట్ల మనకు భయం కలిగి ఉండాలండి. ఆ భయం లేకపోతే ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నాం అన్నది కూడా మనకు తెలియడం లేదండి. దేవుని పట్ల, దేవుని సన్నిధిలో మరి వాక్యం సెలవిస్తుంది కదండి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భయముతో వణుకుతో రావాలి అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది.
మరి ప్రతిదీ కూడా ఆయన ప్రార్థనలు అనేసరికి మరి ఎన్నో రకాలుగా మరి ఉపవాస ప్రార్థనలు అనేసరికి ఆన్లైన్ ప్రార్థనలు మరి ఎన్నో ప్రార్థనకి సేవకులు ఇంకా రాకముందే మనం దేవుని సన్నిధిలో మరి అడుగు పెట్టాలండి. మరి నిజంగా చెప్పాలంటే మొదటి ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు ఎన్నోసార్లు మరి మనకి ఆశీర్వాదం వస్తూనే ఉంటుందండి. మొదటి ప్రార్థనలో ఉండడం వల్ల మనకి విశ్వాసం, వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా మనకి కాపుదల వస్తుంది, మనకి రక్షణ వస్తుంది, మనకి మారు మనసు అనేది కలుగుతుంది. మరి 7 ప్రార్థనలు మరి మొదటి ప్రార్థన చేయగానే నిజమే కదా, ఈ ప్రార్థన మన కోసమే కదా, ఈయన చనిపోయింది మన కోసమే కదా అన్న గ్రహింపు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. రెండో దొంగ వల్లే మరి మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రతి పాపం నుంచి కూడా ఆయన విడుదల వస్తుంది, ఆయన ద్వారా మాత్రమే మనకు విడుదల వస్తుందని, ఆయన విమోక్షించే దేవుడు అని, ఆయన దగ్గర మనకి మారు మనసు కలిగే వ్యక్తి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ మాటలు ఎప్పుడు కూడా మనం ఎప్పుడు బుక్కు పెన్లో రాసుకోవడం కాదండి, హృదయం అనే పలకలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఆయన లోపల జ్ఞానించుకోవాలండి. ప్రతిరోజు కూడా ప్రతి మాట కూడా ఆయన చెప్పిన ప్రతి మాటలు 7 మాటలు విని వదిలేసినా కాదండి, ప్రతి మాట ఆయన ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి మాటలు పలకగలడానికి కారణాలు ఏంటో అన్నది ఇప్పుడు విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు ఎక్కడ అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదండి. ఒక విశ్వాసగా మనం ఉన్నప్పుడు అవిశ్వాసమైన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన దేవుడి దగ్గర ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, దేవుడు ప్రతి రోగాన్ని కూడా స్వస్థపరుస్తారు. మన దేవుడి దగ్గరికి వస్తే మోక్షాన్ని ఇస్తారు. మన చనిపోయినప్పుడు మనం ప్రతి ఆత్మను కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. పరలోక రాజ్యంలో మన తండ్రి ఉంటారు, ఆయన పక్కనే మనం కూర్చుంటాం. ఈ రోజు మనం తెలిసి తెలియక మరి ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని రకాలుగా మరి ఒకరితో ఒకరు మాటలు విసిరేటప్పుడు, మరి ఒకరి ప్రవర్తన ఒకరు నచ్చినప్పుడు, మరి ఎన్నో రకాలుగా మరి దూషణకరంగా మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలోనికి ఒక్కసారి మోకరించి, తండ్రి నా పాపంలో ఏమన్నా ఉంటే నన్ను క్షమించు తండ్రి. నేను ఉదయకాలం లేచిన దగ్గర నుంచి మరి సాయంత్రం పడుకునేంత వరకు కూడా మన ఆత్మను పరిశీలన చేసుకోవాలండి. నా చూపుతో పాపం చేశానా, నా మాటతో పాపం చేశానా, నా తలంపులతో పాపం చేశానా, నా ప్రవర్తనతో పాపం చేశానా, మరి ప్రతిరోజు కూడా ఆయనతో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. అప్పుడు దేవుడు వెంటనే నువ్వు ఈ రోజు నీ పాపం చేసావు, అందుకే నీకు నాకు అడ్డుగోడగా ఉన్నది అని చెప్పి దేవుడు ప్రతి మాటను ఆయన మనకు వెల్లడిస్తారండి. మరి దేవుని నిజంగా దేవుని చుట్టూ ఉన్నది కాబట్టి, దేవుడు ప్రణాళిక ఉన్నది కాబట్టి మన సజీవుల లెక్కలో ఈ రోజు ఇలా నిలిచి ఉన్నామంటే ఆయన కృప లేకపోతే ఏది జరగదండి, ఆయన దయ లేకపోతే ఏది జరగదండి. ఆయన కృపను బట్టి, ఆయన దయని బట్టి మాత్రమే ఈ రోజున మనం మరి ఇంటి వారు, మరి భర్త కావచ్చు, మన ఇంట్లో సహోదరులు కావచ్చు, మరి ఎంతమంది అయినప్పటికీ కూడా బయట నుంచి క్షేమంగా మరి ఇంటికి వస్తున్నామంటే కేవలం ఆయన కృపను బట్టి మాత్రమేనండి. మరి ఈ మాట ద్వారా మరి ఎంతో మంది తన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క రహస్య పాపములన్నీ కూడా మరి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. ఇచ్చిన తర్వాత దేవుని దీవించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుల మహోన్నతుల సర్వాధికారి సర్వాంతర్యామి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మొదటి మాట విని ఉన్నాం తండ్రి. అయ్యా తల్లి నడ ప్రభాత మేము పాపులం ప్రభు, అయ్యా నువ్వు పాపుల కొరికేరిన ప్రభా తండ్రి. అయ్యా మా కోసం దిగి వచ్చావు కదా ప్రభు, మా కోసం సిలువలో వేలాడదీయబడావు కదా ప్రభు, మా కోసం నడప ముళ్ళ కిరీటం ధరించావు కదా తండ్రి. అయ్యా నడ ప్రభా తండ్రి, మేము తెలిసి కానీ తెలియక కానీ పాపములు చేసి ఉంటే దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నామండి. అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మరణ ప్రభా తండ్రి, అయ్యా ఈ రోజు నీ వాక్యం ఉండుగా ప్రభా, అయ్యా నడ ప్రభా నీకు మాకు అడ్డుకున్న ప్రతి ఒక్క అడ్డుగోడను మీరు తొలగించండి తండ్రి. అయ్యా ప్రతి పాపాన్ని నడ ప్రభా విడిచిపెడుతున్నాం తండ్రి. అయ్యా నీకు తెలియక మేము చేసిన ప్రతి ఒక్క పాపాన్ని మమ్మల్ని క్షమించండి ప్రభా. పరిశుద్ధాత్ముడా తండ్రి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఇప్పుడు వరకు మేము పాపం చేసేమేమో తండ్రి, ఇప్పుడు వరకు తెలియక మాటలతో ఎవరి హృదయాల్లో మేము బాధపరిచేమేమో తండ్రి.
తండ్రి మమ్మల్ని దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడ తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. ఇక మీద మేము పాపంలో ఉన్నది పాపము జీవితంలో ఉన్నది మేము పడిపోకుండా ప్రభువా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండాలి ప్రభువా, యథార్థంగా ఉండాలి ప్రభువా, ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రభువా. నువ్వు పరిశుద్ధులుగా ఉంటే మేము కూడా పరిశుద్ధులుగా జీవించాలి తండ్రి. అయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మేము పాపులుగా పుట్టి ఉండొచ్చు ప్రభువా, అయ్యా మేము చనిపోయే స్థితిలో సరే ప్రభువా, అయ్యా నీతిమంతులుగా ఎంచబడడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా పరలోక రాజ్యంలో నీతో కూడా సమానంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా ప్రభా తండ్రి, అయ్యా మేము చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించండి తండ్రి. అయ్యా దయతో క్షమించండి తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా చిన్న కొద్ది ప్రార్థన పాదల సన్నిధిని చేర్చుకుని ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ చేతులు అప్పగిస్తూ యేసు క్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.